హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన వీడియో కంటిన్యూ చేసే ముందు ఈరోజు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది, అది నొక్కగానే అలానే ఆప్షన్ నొక్కితే నేను పెట్టగానే వీడియో తొందరగా నోటిఫికేషన్ వస్తుంది మీకు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ కొట్టి ఒక లైక్ ఇచ్చుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇంకా అక్కడైతే నిన్న మాది మ్యారేజ్ డే అన్నమాట. ఇంకా అక్కడైతే మార్నింగే లేచి ఇంకా హెడ్ బాత్ అయితే చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడైతే అదే పూజ మొత్తం పూజ గది కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా అక్కడ ఇల్లు అవన్నీ చిమ్మేసిన అనమాట. ఎక్కడైతే క్లీన్ అయితే చేసుకున్నాక తర్వాత అయితే పూజ అయితే చేశాను అన్నమాట. ఇంకా ఇది సారీ నార్మల్గా వరకు ఇంతకుముందు ఒకసారి అయితే ఒకటేసారి కట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు దీంతోనైతే రెండోసారి అన్నమాట కట్టుకోవడం. ఈ సారీ అయితే ఇంకా సాయంత్రం కొత్తది కట్టుకుందామని చెప్పేసి ఇక్కడ పొద్దున్నైతే ఇదొకటి ఇట్లా కట్టుకున్నాను అన్నమాట. ఇంకా సాయంత్రం కొత్తది కట్టుకోవాలి. ఇంకోటి ఉంది, ఇంకోటి అది కూడా గ్రీన్ కలర్ అన్నమాట. అది ఇంకా అక్కడ వచ్చి పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయినాక ఇంకా పౌడర్ అయితే వేసుకుంటాను ముఖానికి. ఇంకేం మేకప్ అయితే పెట్టుకోను అన్నమాట. అదే పౌడర్ అయితే వేసుకుంటా ఉన్నాను. వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు అబ్బా. లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. అండ్ ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో చూస్తూ ఉన్నారు, లైక్ ఇవ్వకుండా పోతూ ఉన్నారు. ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేయగానే వీడియోకి అయితే లైక్ కొట్టండి. వీడియోకి లైక్ కొట్టి ఆ తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి, ఓకేనా? ఇంకా అక్కడైతే లైట్ ఫోకస్ ఎక్కువ వస్తుంది. ఇంకా మార్నింగే లేచాను కదా, కొద్దిగా చీకటి ఉందని చెప్పేసి ఇక్కడ పైన లైట్ అయితే వేసాను. ఆ లైట్ ఫోకస్ అనేది ఎక్కువ వస్తుంది, అది ఫోకస్ ఇందులో ఎక్కువ పడుతుంది. ఇంకా అక్కడైతే ముగ్గైపోతే చాకిపిస్తారు వేసినట్ల. ఇప్పుడే ఇలా రానుంది, ఇప్పుడే మార్నింగ్ అవుతుంది. ఇంకా అప్పుడప్పుడే తెల్లారుతుంది అన్నమాట. ఇంకా అక్కడైతే గుమ్మం అయితే మీకు చూపెట్టాను కదా. ఇంకా ముగ్గు అయిపోయింది. ముగ్గు అయిపోట్లా నేను చాకిపిస్తూనే వేసిన. అసలు చాకిపిస్తూని వెయ్యను నేను. ఇంకా ముగ్గు అయిపోయింది కాబట్టి ఏం చేయలేము. ఇక్కడ అమ్మస్తుంది ముగ్గు. కాకపోతే నేను కిందికి పోయే వరకు ఆ ముగ్గు అనేది వెళ్ళిపోతాను. మనం పాత రూమ్లో ఉన్నప్పుడు కింద ఉన్నప్పుడు ఏం చేసిన అంటే చాలా ఎక్కువ తీసుకున్నా, 100 రూపాయలదా ఏమో తీసుకున్నాను అనమాట ఒక్కటేసారి. మనకు వాళ్ళు ఎట్లా అంటే రోడ్డు మీద వచ్చినప్పుడు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు అనమాట. అందువల్ల అని చెప్పేసి ఇంకా తీసుకున్నాడు ఎందుకు, ఒకటేసారి తీసుకుందామని చెప్పేసి నేను ఆ పాత రూమ్లో పెద్ద రూములు ఉన్నా మీకు వీడియోలు పెట్టిన మీకు చూసే ఉంటారు మీరైతే. అయితే అక్కడ ఏం చేసిన అంటే ఒకటేసారి 100 రూపాయలదా 70 రూపాయలదో తీసుకున్నా అండి. చాలా వచ్చింది, 70 రూపాయలు అనుకుంటా తీసుకున్నా. అది మంచి ఒక కవర్ ఎండింది. ఇంకా అది నాకు ఇప్పటి వరకు వచ్చిందండి. ఆ ముగ్గు ఇప్పటి వరకు వచ్చింది. 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ వచ్చిందండి ముగ్గు అయితే. అది నాకు అంటే ఒక గుమ్మం మీద గుమ్మం ఉందే కదా, ఇంకా అందుకని చెప్పేసి 1 ఇయర్ అయితే వచ్చింది ఆ ముగ్గు. అంటే చాలా ఎక్కువ తీసుకున్నాయి కాబట్టి 1 ఇయర్ అని వచ్చింది. ఇంక పెద్ద ఆకలి ఉన్న వాళ్ళకు 1 నెల కూడా రాదు నాకు తెలిసి అది ఆ ముగ్గు. ఇంకా మనకైతే చిన్నగా వేస్తా కాబట్టి ముగ్గు మంచిగా నాకు 1 సంవత్సరం అయితే వచ్చింది. చాలా ఎక్కువ తీసుకున్నాను అనమాట. కూరగాయలు కట్ చేయాలి, వంట చేయాలి. అండ్ చిక్కుడుకాయ బీన్స్ కలిపి వండుతున్నా, పాలు చేస్తున్నా. ఎట్లుంటుందో ట్రై చేస్తున్నా కొత్తగా. కానీ బాగానే ఉంటుంది. ఇట్లా మనం కుమ్రవెల్లికి పోయినప్పుడు వండుకుంటాం, బాగుంటుంది టేస్ట్. అయితే అట్లా ట్రై చేస్తున్నా, బాగుంటుంది. ఇది కడుగుతా, తర్వాత కడగలేదని అనుకోకండి, తర్వాత కట్ చేసినాక కడిగిస్తాను. నేను చిక్కుడుగా ఇలా గింజలు చిన్న
చిక్కుడుగాయ ఆలు టమాటా కర్రీ. మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నా కళ్ళకి బియ్యం కుడిపై చూడండి. అసలు మరి ఏమన్నా పుట్టిందో తెలియని కుడిపై అయితే ఎక్కడ కనిపిస్తలేదు. మనం పుట్టిందా అన్నది తెలుస్తలేదు. గలీజ్ ఉంది. కర్రీ వండేటప్పుడు చూపిస్తాను. కర్రీ కూడా అయిపోయింది. అన్నీ కలిపి వండుతాను చెప్పిన కదా, అయిపోయిందనమాట. కర్రీకి అయితే ఆఫ్ చేస్తా.